హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇప్పుడు సాయి ప్రణవ్, మీరు అడిగే పాయింట్ ఏంది అంటే, మీరు కొంచెం ఒబీస్గా ఉన్నారు అని చెప్తున్నారు అండ్ జిమ్కి వెళ్ళి మీ బాడీ ఫ్యాట్ తగ్గించాలి అనేది మీ ఉద్దేశం. ఇప్పుడు మీకు ఆల్రెడీ బాల్డ్నెస్ గ్రేడ్ 2లో ఉంది అంటున్నారు. జిమ్కి వెళ్ళి కనుక మీరు వెయిట్ లాస్ అయితే లేదా ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారో దానివల్ల పెరిగే టెస్టోస్టెరాన్ వల్ల డిఎస్టీ ఇంక్రీజ్ అయ్యి బాల్డ్నెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అనేది మీ క్వశ్చన్. ఈ ఇంట్రికసీస్ అంటే టెస్టోస్టెరాన్ కానీ డిఎస్టీ కానీ ఇవన్నీ ఆలోచించడం పక్కన పడేసి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకవేళ మీరే గనక ఆల్రెడీ కొంచెం బాల్డ్ ఉన్నారు అండ్ మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ టెండెన్సీ ఉంది అంటే మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీరు లూజ్ అయ్యేది వెయిట్ కంటే ముందు హెయిర్. సో హెయిర్ లూజ్ అవుతారు, ఇది డెఫినెట్గా జరుగుతుంది అనే పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. మరి అలాంటప్పుడు వెయిట్ లాస్ కావద్దా, వెయిట్ లాస్కి ప్రయత్నాలే చేయొద్దా అంటే లేదు, డెఫినెట్గా చేయాలి. మీరు ప్రత్యేకించి ఫుడ్ కట్ డౌన్ చేయడం కానీ లేదా న్యూట్రియంట్స్ తగ్గించేయడం కానీ లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం కానీ ప్రత్యేకించి చేసే కీటో డైట్స్ చేయడం కానీ అలా డైట్స్లో చేంజెస్ చేయొద్దండి. కావాలంటే మీరు మీ వర్కౌట్స్ పెంచండి, మీ కార్డియో పెంచుకోండి, మీ న్యూట్రిషనిస్ట్ని అట్ ద సేమ్ టైం మీ డాక్టర్ని కూడా ప్రాపర్గా కనుక్కొని ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది తెలుసుకొని కనుక మీరు వెయిట్ లాస్కి దిగితే అట్లీస్ట్ ఎంతో కొంత హెయిర్ కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ దగ్గరికి వస్తే, టెస్టోస్టెరాన్ పెరుగుతుంది కదా, అది డిహెచ్టీగా కన్వర్ట్ అవుతుంది కదా అంటే దాని గురించి ప్రత్యేకించి రీసెర్చ్ స్టడీస్ దాన్ని నిర్ధారించేలాగా ఏమీ లేవు. నేనేమంటానంటే డెఫినెట్గా జిమ్కి వెళ్ళండి, వర్కౌట్ చేయండి, కానీ ప్రత్యేకించి మీ డైట్ని మాత్రం పూర్తిగా మార్చడానికి ట్రై చేయొద్దు. న్యూట్రిషనల్ ఫుడ్ డెఫినెట్గా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి.